హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో స్పిరిట్ నుంచి ఒక తోపు లీక్ అయింది అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఏదో ఒక్కళ్ళు షేర్ చేశాను, ఏదో ఇద్దరు షేర్ చేశాను. నేనైతే దీని గురించి డిస్కషన్ పెట్టడానికి రాలేదనమాట. మొత్తం సోషల్ మీడియాలో నా ఇన్స్టాగ్రామ్లో నాకైతే ఒక 100 మంది పంపించుంటారు. బ్రో, స్పిరిట్కి సంబంధించినటువంటి లుక్ లీక్ అయింది చూసావా, మామూలుగా లేడు, ప్రభాస్ అన్న అదిరిపోయిండు అనేటటువంటిది కూడా బాగా వైరల్గా మారింది. నిజంగానే స్పిరిట్కి సంబంధించినటువంటి లుక్ లీక్ అయిందా? అసలు స్పిరిట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది? గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ అయితే, టీజర్ ఎప్పుడు రిలీజ్ అయితే, ట్రయల్ ఎప్పుడు రిలీజ్ అయితే, సినిమా పోస్ట్ పోన్ అంటున్నారు, అదే అంతవరకు నిజం అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి దాకా చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది అనమాట. సో సొల్లు చెప్పకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తారు. చూడండి, ఇదే స్పిరిట్ సినిమా దగ్గర నుండి లుక్ లీక్ అయింది అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. మన ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే పనిచేసిండు అనమాట. రామరాజ్ పనిచేసిండు, రామరాజ్ షర్ట్ వేసిండు, చేతిలో గన్ను పెట్టిండు. అండ్ ఇది రియల్ పోస్టర్ అని చెప్పి ఎందుకు అందరూ నమ్ముతున్నారు అని అంటే, ఏమీ పెద్ద ఎఫెక్ట్లు పెట్టలా, జస్ట్ మేకింగ్ వీడియోలో మనకైతే అనిపిస్తుంది. ఆయన చూసుకున్నట్లయితే వెనక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్లో నుండి అలా నడిచోసి చేస్తాండ్రా. సో ఇది ఖచ్చితంగా మేకింగ్ వీడియోనే. ఇప్పుడు మీరు యానిమల్ సినిమా అబ్జర్వ్ చేసిన, అర్జున్ రెడ్డి సినిమా అబ్జర్వ్ చేసినా కానీ హీరోస్ బాగా రిచ్ ఉంటారనమాట. వాళ్ళ ఫాదర్ చూసుకున్నట్లయితే ఫుల్ బలుపుతో ఉంటారు, ఫుల్ రిచ్ ఉంటారనమాట. అదేవిధంగా వెనకుందు చూసుకున్నట్లయితే మన ప్రభాస్ అన్న ఇల్లు, ప్రభాస్ అన్న పుట్టడంతోనే అస్సలు భయంకరమైనటువంటి రిచ్గా పడుతాడు. కాకపోతే తర్వాత తనకి పోలీస్ జాబ్ మీద ఉన్నటువంటి ప్యాషన్తో, పోలీస్ జాబ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో, ఈ విధంగా బిగ్గెస్ట్ రిచెస్ట్ ఫ్యామిలీలో పుట్టిన, అంత పెద్ద బిజినెస్ ఉన్నటువంటి ఫ్యామిలీలో పుట్టిన తను పోలీస్ ఆఫీసర్గా మారుతాడు. ఆ తర్వాత తను ఎవడు అన్యాయం చేస్తాడు, తను ఎవడు ఎదిరిస్తాడో, సో వాళ్ళందరినీ వేసేయడానికి ఈ విధంగా పంచగట్టుకొని షర్ట్ వేసుకొని ప్రభాస్ అన్న అలా నడిచొస్తారు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. నేను అంటలేదు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ అయితే నేనైతే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇది ఏదైతే ఉందో 100% ఫేక్, 100% ఏఐ కూడా కాదనమాట, 100% ఫోటోషాప్ అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. షాక్ అయ్యారా? మీరే కాదు, నేను కూడా షాక్ అయినా. ఎందుకంటే వందలాది మంది దీన్ని పంపుతున్నారు, వేలాది మంది దీన్ని షేర్ చేస్తున్నారు, ట్విట్టర్ మొత్తం కూడా ఇదే నిండిపోయింది. ఇది 100% ఆఫ్ చెప్పి, ఇది 100% మూవీ టీం దగ్గర నుండి, మూవీ షూటింగ్ దగ్గర నుండి లీక్ అయిందని చెప్పి అనుకోవడం అయితే సర్వసాధారణం. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి మన ఫస్ట్ లుక్లో చూసుకున్నట్టయితే హెయిర్ స్టైల్, ఇందులో చూసుకున్నట్టయితే హెయిర్ స్టైల్ సేమ్ ఉంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారనమాట. ఇది ఏ హీరో అనేటటువంటిది నాకు తెలియదులే, కానీ ఆ హీరో తలకాయ తీసేసి ఓన్లీ మన ప్రభాస్ అన్న తలకాయని పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఎవరు కూడా ఇది అఫీషియల్, ఇది మూవీ టీం దగ్గర నుండి లీక్ అయింది అని అనుకోమాకండి. టీం దగ్గర నుండి ఎలా లీక్ అయితే భయ్యా? సందీప్ రెడ్డి వంగయ్య ఉన్న చేతికి గాజులు వేసుకొని కూర్చున్నాడు? లేదు కదా. ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడు, ఆయన ప్రయత్నంలో ఆయన ఉంటాడు. ఆయన సినిమా దగ్గర నుండి ఒక్క లుక్ లీక్ కావాలి అని అంటే ఒక్కొక్కడికి కింద తడిబడిద్ది అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇదైతే 100% 100% ఫేక్ అనమాట. ఏ విధంగా మూవీ టీం దగ్గర నుండి లీక్ కాలేదు, మూవీ టీం దగ్గర నుండి కూడా బయటకు రాలేదు అనేటటువంటి గుర్తుంచుకోండి. సో స్పిరిట్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ప్రభాస్ అన్న షూటింగ్లో పాల్గొంటున్నా లేదా, సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభాస్ అన్న స్పిరిట్ షూటింగ్లో వెళ్ళదనమాట. ప్రస్తుతానికి ఆయన కల్కి 2 షూటింగ్లో అయితే ఉందన్నమాట. ఆల్రెడీ నేను మీకు చాలా వీడియోలో చెప్పాను అనమాట. ఈ మేలో చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న ఖచ్చితంగా కల్కి 2లో అయితే జాయిన్ అవుతాడు. ఈ మే మొత్తం దానికే డెడికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండో. ఈ మే అయిన తర్వాత జూన్ ఆర్ జూలైలో చూసుకున్నట్లయితే మళ్ళీ ఫౌజీకి కొద్దిగా సమయం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండో. సో అదే అయిపోయిన తర్వాత ఆగస్టులో చూసుకున్నట్లయితే మళ్ళీ స్పిరిట్ కోసం టైం ఇవ్వబోతుండో అనేటటువంటిది నేనైతే మీకు క్లారిటీగా వివరించా. అదే మీరు ఫాలో అయిపోండి. దాంట్లో ఏ విధమైనటువంటి మార్పుల్లో, దాంట్లో ఏ విధమైనటువంటి ఫేక్ లేదనమాట. ప్రస్తుతానికి మన ప్రభాస్ అనేది చూసుకున్నట్లయితే కల్కి 2898 పార్ట్ 2లో అయితే ఫుల్ బిజీగా ఉండనమాట. దానికోసమే రగడ్ లుక్ బిల్డ్ చేసిందంట, ఇంకా బాడీని అయితే బిల్డ్ చేసిందంట, తన లుక్ని పూర్తిగా చేంజ్ చేసుకోవాలని చెప్పి తనైతే ప్రయత్నిస్తున్నంట. ఓన్లీ ప్రభాస్ అన్న ఈ మే మట్టికే నాగ్ అశ్విన్కి అయితే టైం ఇచ్చిందంట. నువ్వు కర్నూలాగా చూపిస్తావా, నువ్వు భైరవలాగా చూపిస్తారా, మరి ఇంకా వేరే రకంగా చూపిస్తావా అనేటటువంటిది నీ ఇష్టం, కానీ నేను ఓన్లీ ఈ మే మట్టిగా నీకు టైం ఇవ్వగలను అశ్విన్ అని చెప్పి ఆయన చెప్పడంతో సరే అని చెప్పి తన ఇచ్చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. సో ఈ కల్కి 2లో చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న కొద్దిసేపే ఉంటాడు మళ్ళీ. సో పార్ట్ 3లో చూసుకున్నట్లయితే తన ఫుల్ రోల్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ కల్కి ఏదైతే ఉందో 2028 సమ్మర్లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ 2026లో కల్కికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అప్డేట్ రాదు. 2027లో అదే మన ప్రభాస్ అన్న బర్త్డేని పునస్కరించుకొని ఏదైనా అప్డేట్ రావచ్చు అనమాట. ఈ ఇయర్లో మన ప్రభాస్ అన్న బర్త్డేకి కూడా ఏ విధమైనటువంటి అప్డేట్ రాదు అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. 2028లో మన ముందుకు ఫుల్ మూవీని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో ఇప్పట్లో అయితే కల్కి దగ్గర నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఓకే, స్పిరిట్ దగ్గరకు వచ్చేస్తుంది. స్పిరిట్ షూటింగ్లో చూసుకున్నట్టయితే ప్రభాస్ అన్న జూన్ ఆర్ జూలై ఆగస్టు మొత్తం 3 నెలలు అయితే పాల్గొనబోతుందంట. మొత్తం యాక్షన్ సీన్స్ ఉంటాయంట. లైక్ ఇప్పటిదాకా
సెంటిమెంట్ సీన్స్, ఎమోషన్ సీన్స్ అన్నీ కూడా సందీప్ రెడ్డి వంగ అయితే మొత్తం చిత్రీకరించేసిందంట. ఎమోషన్ సీన్స్ అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ అయితే బ్యాలెన్స్లో అన్నీ కూడా అయిపోయాయి. అండ్ జూన్, జూలై, ఆగస్టులో చూసుకున్నట్లయితే సాంగ్స్ చిత్రీకరించబోతున్నారు. సాంగ్స్ కోసం మన సందీప్ రెడ్డి వంగ పెద్ద పెద్ద రైటర్స్ని వాళ్ళని పట్టుకుంటాడు అనమాట. వాళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో రిలీజ్ చేస్తుండో, వాళ్ళకి సంబంధించినటువంటి క్లారిటీగా మనకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండో మీరైతే వెళ్ళి అబ్జర్వ్ చేస్తే మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది అనమాట. సో మన సందీప్ రెడ్డి వంగ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇప్పటిదాకా ఎమోషన్ సీన్సే తీసిందంట. మీరు ఫస్ట్ చూసారు కదా, ఫస్ట్ లుక్లో చూసుకుంది ఏదైతే ఉందో అది జస్ట్ ఫోటోషూట్ అంట. సో ఆ లుక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు సినిమాలు అనేటటువంటిది మనకైతే బయట వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. ఏమైంది అనేటటువంటిది మనమైతే చూడాలి. సో ఈ జూన్లో ప్రవాసాన జాయిన్ అయినప్పుడు భారీ యాక్షన్ సీన్స్, ఎలా యాక్షన్ సీన్స్ ఉంటాయి అంటే బ్లడ్ బాత్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మీరు యానిమల్లో ఏ బ్లడ్ బాత్ అయితే చూసారో దానికి మించి అయితే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. కానీ ఇంత మట్టికి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి స్టోరీలే బయటకు అయితే రాలేదు భయ్య. లైక్ కొంతమంది ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అయ్యేది. లైక్ ఫాదర్ను చూసుకున్నట్లయితే మన పోలీస్ డిపార్ట్మెంట్ మోసం చేస్తుంది, ప్రభుత్వం మోసం చేస్తుంది, క్రిమినల్స్ మోసం చేస్తారు. ఆయన తను కోల్పోతారు కొడుకు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు కసిగా చదివి పోలీస్ ఆఫీసర్ అయ్యి వాళ్ళ నాన్న చూసుకున్నట్లయితే సిస్టమ్ని ఫాలో అవుతాడు. సో వాళ్ళ కొడుకు చూసుకున్నట్లయితే ఆడే స్పిరిట్ అనమాట. సిస్టమ్కి ఎదురెళ్ళి ఎలా సిస్టమ్ని ఎదిరించాడు. వాళ్ళ నాన్న ఈ విధంగా బ్యాడ్గా ప్రూవ్ అయ్యాడు కదా, మళ్ళీ వాళ్ళ నాన్న ఎలా గుడ్గా ప్రూవ్ చేసుకుంటూ అనేటటువంటి వార్తలు అయితే బాగా వినపడుతున్నాయి. నాకైతే అది అనిపించలేదు అనమాట. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ మనం ఎంత ఆలోచిస్తే దానికి డబల్ ఆలోచిస్తారు, త్రిపుర ఆలోచిస్తారు అనేటటువంటిది 100% వస్తాం. ఆయన అయితే ఏదో గట్టిగా ప్లాన్ చేస్తాడు, ఆయన అయితే ఏదో బిగ్గరగా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకా డీటెయిల్స్ అయితే రాలేదు. హానెస్ట్లీ చెప్తానే, సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ జస్ట్ 1 మంతే జరిగింది. అది కూడా ప్రభాస్ అన్నతో 5 days జరిగింది. మిగిలిన 25 రోజులు హీరోయిన్తో ఉండొచ్చు, వేరే వేరే క్యారెక్టర్స్తో అయితే బాగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి షూటింగ్ జరుగుతుంది, కాకపోతే వీరానికి సంబంధించినటువంటి వేరే వేరే ఘట్టాలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ మన ప్రభాస్ అన్న జాయిన్ అయిన తర్వాత మెయిన్ ఘట్టాలను అయితే మనకు చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లైక్ ఈ మన ప్రభాస్ అన్న బర్త్డే ఉంది కదా ఆగస్టులో, అప్పుడు చూసుకున్నట్లయితే స్పిరిట్కి సంబంధించినటువంటి చిన్న గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేస్తారు అని చెప్పి మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటిది కూడా ఏం లేదు అని చెప్పి మళ్ళీ నేనైతే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మ్యాక్సిమం చిన్న ఏదో ఒకటి రిలీజ్ చేయొచ్చు, లేదా ఫస్ట్ సింగిల్ సాంగ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు అని చెప్పి మీరైతే ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. అదైతే నేను గట్టిగా చెప్తాను. సో ఈ ఇయర్లో మీరు ప్రభాస్ అన్న దగ్గర నుండి గట్టిగా ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు అంటే ఫౌజీదే ఎక్స్పెక్ట్ చేయండి. ఫౌజీకి సంబంధించిన టీజర్ రావచ్చు, ట్రైలర్ రావచ్చు, గ్లిమ్స్ రావచ్చు, దీనమ్మా ఆ టైం కల్లా మూవీ రావచ్చు, దాంట్లో అయితే డౌట్ లేదు. కానీ స్పిరిట్కి సంబంధించింది, మన కల్కి 2కి సంబంధించింది ఏమి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం స్పిరిట్కి సంబంధించిన గ్లిమ్స్ ఇవ్వచ్చేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. కల్కి 2కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి గ్లిమ్స్ ఎవరో మా అయితే ఫస్ట్ లుక్ ఇవ్వచ్చు, నేను కాదంట్లా. కానీ స్పిరిట్కి సంబంధించింది, ఫౌజీకి సంబంధించింది ఈ ఇయర్ మన ప్రభాస్ అన్న బర్త్డే జూన్, జూలై అయిపోతే ఆగస్టులోనే అన్న బర్త్డే ఉంది కాబట్టి చూడొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది అనమాట ఓవరాల్గా స్పిరిట్ గురించి మాట్లాడుకున్నా, కల్కి 2 గురించి మాట్లాడుకున్నా, ఇంకా చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నా. నేను ఒక్క సినిమా అప్డేట్ అని చెప్పి స్టార్ట్ చేసి చాలా సినిమాల అప్డేట్ అయితే ఇచ్చేసాను అనమాట. సో వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మన పెద్దకి సంబంధించి రామ్ బుజ్జి, శివరాజ్ కుమార్ గారితే వీడియో ఒకటి రిలీజ్ చేశారు, మేకింగ్ వీడియో. దాన్ని వివరిస్తూ ఒక ఫుల్ క్లారిటీ వీడియో చేశారు. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. నమస్కారం, జై ఉంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోమాకండి.